వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనం పర్సనల్ గ్రోత్ కోచ్ దీప్తి మేడంతో ఉన్నాం. మేడం ఏంటంటే, ఒక మనిషికి మీకు ఏదైతే బాధ ఉంది, మీ మనసులో చాలా ఒక డిప్రెషన్ కావచ్చు, ఏదైనా ఓవర్ థింక్ కావచ్చు, ఇవన్నీ బాధలు ఉన్నాయి, మీరు ఎవరికి చెప్పాలన్నా మిమ్మల్ని ఏమైనా జడ్జ్ చేస్తారనే భయం అనుకుంటే అసలు ప్రాబ్లం లేకుండా ఈ ఎపిసోడ్ చూస్తే హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. హలో మేడం, ఎలా ఉన్నారు? హాయ్ భవ్య, బాగున్నాను. మేడం, నిజంగా ఒక ఓవర్ థింకింగ్ అనేది ఒక జబ్బు అనే ఫీలింగ్ లో చాలా మంది వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పెట్టుకొని బాధ పెట్టుకొని చాలా సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఈ ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది? దానివల్ల వాళ్ళు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఓవర్ థింకింగ్ అనేది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ రకరకాల పొంతలు తొక్కుతూ ఉంటుంది అన్నమాట. మామూలుగా మనుషులు చేయాల్సిన పని చేయకుండా బ్రెయిన్ని ఒక ఫ్రీ టూల్ కాబట్టి దాన్ని విపరీతంగా వాడేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కూర్చొని లేవాలా వద్దా అని కూడా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, సరైన డిసిప్లిన్ అనేది అలవాటు అవ్వకపోవడము. ఇంకొకటి ఏంటంటే, ఈరోజు రేపు మనకున్న కన్వీనియన్స్, కంఫర్ట్ని బట్టి చేయాల్సిన పని చేయడం కన్నా కూడా ఆలోచన చాలా తేలిక అనిపిస్తుంది మనకి. నిజానికి మన దగ్గర ఉన్న పవర్ఫుల్ అస్త్రము మైండ్, కానీ దాన్ని ఏం చేస్తున్నాము, ప్రతి చిన్న విషయానికి మైండ్ని వాడుతున్నాం చేసే పని చేయకుండా. సో ఎప్పుడైతే మీరు మీ చేతిలో ఉన్న పని గురించి, మీకు జీవితం మీద ఒక చిన్న పిల్లలకి వాళ్ళకంటూ ఒక గోల్, ఒక జీవితంలో ఒక మార్గం ఎంచుకోవడానికి ఒక సర్టన్ ఏజ్ అంటూ ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచే బెస్ట్ టైం ఏంటి అంటే, చిన్నప్పటి నుంచే ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకోవడానికి, జీవితానికి ఒక డైరెక్షన్ పెట్టుకోవడానికి ఇది బెస్ట్ ఏజ్. ఆ టైం నుంచే కనుక మనం కరెక్ట్ ఇన్ఫ్లుయెన్సెస్లో ఉంటే ఎదిగే కొద్దీ ఈ ఓవర్ థింకింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం కరెక్ట్ పనికి బ్రెయిన్ ఎక్కడ వాడాలో అక్కడే వాడతాం. కానీ అలా కాకుండా ఖాళీగా ఉన్నాం కదా, ఆలోచన అనేది ఫ్రీ కదా అని చెప్పి మనము ఆలోచనలు విపరీతంగా చేయడం వల్ల, అది కొన్ని సంవత్సరాలు అదే ప్యాటర్న్ రిపీట్ అవ్వడం వల్ల మీరు ఓవర్ థింకింగ్కి బానిస అవుతూ ఉండొచ్చు. మ్యామ్, చాలామంది మేబీ ఏమన్నా ఎమోషనల్గా నేనేమన్నా వీక్ ఉన్నానేమో అందుకే ఓవర్ థింక్ చేస్తానేమో అనుకుంటారు. అది కరెక్టే అంటారా? ఇప్పుడు ఏమైపోయిందంటే భవ్య, సెల్ఫ్ క్రిటికల్గా ఉండడము ఒక వెరీ న్యాచురల్ బిహేవియర్ అయిపోయింది. అంటే ప్రతిదీ కూడా మనము మన కామన్ సెన్స్తో కాకుండా ఇది రైటా రాంగా అన్న డ్యువాలిటీలో ఉంటున్నాం. ఎప్పుడు ప్రతిది రైటా రాంగా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అనే సెల్ఫ్ డౌట్ ఎందుకు వస్తుంది? నీ మీద నీకు సరైన నమ్మకం లేనప్పుడు, నువ్వు కంటిన్యూస్గా నీ గురించి నువ్వు కాన్ఫిడెన్స్ తగ్గిపోయినప్పుడు నీకు సెల్ఫ్ డౌట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాన్ఫిడెన్స్ ఎందుకు కోల్పోతాము? మనం చేయాల్సిన పని కరెక్ట్గా చేసుకుంటూ మనం లైఫ్లో సక్సెస్ అవుతూ మనం అనుకున్న పాత్లో వెళ్తే మన మీద డౌట్ రాదు. కానీ అలా కాకుండా చేయాల్సిన పని చేయకుండా, కరెక్ట్ టైంలో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోకుండా, అలాగే మన చుట్టుపక్కల మనకి నేర్పించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకోకుండా, మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. అట్లీస్ట్ నేర్చుకోకపోయినా గమనించి దాని గురించి ఆలోచించే టైం మనకు ఉండట్లేదు. ఎంతసేపు స్క్రీన్ కానీ, లేకపోతే మనకు నచ్చిన వ్యక్తులతో కానీ, లేకపోతే మనకు నచ్చిన ఒక వస్తువుతో కానీ మనం బిజీగా ఉంటున్నాం. మనతో మనము ఎలా ఉండాలి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, మనము జీవితాన్ని నుంచి ఏం నేర్చుకుని ఎలా ముందుకు అడుగేయాలి అనే వైపు అసలు మనం ఆలోచించటం లేదు. పైపెచ్చు ఒకవేళ నిజంగా మనం ఏమన్నా చేయాలన్నా కూడా ఒక విపరీతమైన భయం అనేది వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా నేను రాంగ్ చేస్తానా, ఫెయిల్ అవ్వడానికి ఆలోచిస్తున్నారు, ఫెయిల్ అవ్వడానికి భయపడుతున్నారు. కానీ ఒక సక్సెస్ అనేది రావాలంటే ఒక ఫెయిల్యూర్ అనేది ఒక ఎక్స్పీరియన్స్, దాన్ని కూడా సక్సెస్తో సమానంగా చూడగలిగే ఒక మైండ్ సెట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అలాంటి మైండ్ సెట్ లేని నాడు ప్రతిదానికి భయపడతాం, ప్రతిదాన్ని ఓవర్ థింక్ చేస్తాం, చేయాల్సిన పని నుంచి ఎస్కేపిజం చూస్తాం, రీజన్స్ చెప్తాం. ఇలా చేయడం వల్ల పర్సనల్ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది భవ్య? వేర్ విల్ యూ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్? ఎక్కడికి వెళ్తాం మనం? భయాలు, డౌట్లు, కన్ఫ్యూజన్లు ఉన్న చోట సక్సెస్, వర్క్, అడ్మిరేషన్, అప్రిసియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది?
మేడం ఇక్కడ మనం పర్సనల్ గా మాట్లాడుకుంటే చాలా మంది ఓవర్ థింకింగ్ స్టేజెస్ ని బట్టి, లైక్ కొంతమంది ఏంటంటే లైఫ్ లో ఎంత కష్టపడి చదువుతారు, జాబ్ తెచ్చుకుంటారు, బట్ స్టిల్ ఫైనాన్షియల్ గా ఎక్కడో తక్కువైందేమో, నేను ఏంది కరెక్ట్ చేస్తే, ఎలా చేస్తే ఫైనాన్షియల్ గా బాగుంటాను, ఇది కరెక్ట్ కాదేమో అనే థాట్. కొంతమంది ఏమో రిలేషన్షిప్స్ లో బాగా ఓవర్ థింక్ చేస్తారు, కొంచెం ఎవరన్నా కొద్దిగా పట్టించుకోకపోయినా, మాట్లాడకపోయినా నేను నచ్చట్లేదేమో, నాతో మాట్లాడరేమో, నాకు దూరం అయిపోతారేమో అనే ఓవర్ థింక్ చేస్తారు. అదే ఇంకా లైక్ ఇట్లా ప్రతి చోట ఎవరన్నా కొంచెం ఎటన్నా మాట్లాడుతున్నా కూడా కొద్దిగా ఇన్సెక్యూర్డ్ గా ప్రతి చోట నా గురించేనా అనే ఫీలింగ్ లో కూడా కొందరు ఉంటారు. అంటే ప్రతి చోట దాన్ని వాళ్ళు కనెక్ట్ చేసుకొని ఎందుకు ఇబ్బంది పడతారంటారు? ప్రతి దాన్ని పర్సనల్గా తీసుకోవడం అనేది ఎక్కడొస్తుందంటే, సమ్వేర్ మనము ఫర్ సపోజ్ ఒక రిలేషన్షిప్ కానివ్వు, నువ్వు అన్నట్టు నువ్వు చెప్పిన ఎగ్జాంపులే తీసుకుందాం. ఒక రిలేషన్షిప్లో ఒకసారి దెబ్బతిన్నాం అనుకో, మనం అనుకున్నట్టు ఆ రిలేషన్షిప్ వెళ్ళలేదు, ఫెయిల్ అయిపోయాం రిలేషన్షిప్లో, అది ఒక అనుభవంగా మాత్రమే తీసుకోవాలి. దాని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఎన్నో ఉంటాయి. ఒక ఫెయిల్యూర్ వస్తే ఒక సక్సెస్ నీకు ఒకటే విషయం నేర్పిస్తుందేమో కానీ ఒక ఫెయిల్యూర్ మాత్రం చాలా విషయాలు నేర్పిస్తుంది భవ్య. ఒక రిలేషన్షిప్లో ఫెయిల్ అయినప్పుడు ఒక మనిషికి పర్సనల్గా వాళ్ళకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చట్లేదు తెలుసుకోవచ్చు. నువ్వు ఒక మనిషితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవచ్చు, నీకు నువ్వు ఎలా వాల్యూ ఇచ్చుకోవాలో తెలుసుకోవచ్చు, మనకి ఎలాంటి పర్సన్ కావాలనేది కూడా చాలా వరకు క్లారిటీ వస్తుంది. సో ఈ వచ్చే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని, మన లైఫ్లోకి వచ్చే పర్సన్స్ని కేవలం ఒక మీడియం లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా మనం ట్రీట్ చేసినప్పుడు మళ్ళీ మన మీదకి మనం ఫింగర్ ఎత్తుకోకుండా ఉంటాం. అలా కాకుండా ఇది నేను అనుకున్నట్టు సక్సెస్ అవ్వలేదు, లేదా ఇందులో నేను అనుకున్నది జరగలేదు అన్న డిసప్పాయింట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టామనుకో, డిసప్పాయింట్మెంట్ అనేది ఇంకా చాలా పెద్దదైపోతుంది. దాన్ని బట్టే నీ ఆలోచనలు రకరకాలుగా మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే, ఈ వ్యక్తితో నేను గడిపిన హ్యాపీ మూమెంట్స్ ఇవి, ఈ వ్యక్తితో నేను అనుకున్న పాత్ని ట్రావెల్ చేయలేకపోయాను, బట్ తినతో ఉండడం వల్ల నాకు కొంచెం ఎక్కువ ప్లెజెంట్గా ఉండేవాళ్ళు బాగా నచ్చుతారు, నేను ప్రతి సిచ్యువేషన్లో కోపంగా ఉండాల్సిన అవసరం లేదు అనేది మన గురించి మనం తెలుసుకున్న విషయాలు, రైట్? సో దాని మీద ఫోకస్ పెట్టండి. నేను నేర్చుకున్నాను ప్రతిదాన్ని ఒక సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనే డ్యువాలిటీ కాకుండా ఏం నేర్చుకున్నాను, వాట్ ఐమ్ ఐ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్, నాకు ఇది ఎందులో హెల్ప్ చేసింది అనే ఒక్క కళ్ళజోడు కనుక మీరు పెట్టుకుంటే ఆ కళ్ళజోడులోంచి మీకు ఏమేం కావాలో అన్నీ క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి. సో ఆల్వేస్ ఇది అయిందా అవ్వలేదా అన్న సర్ఫేస్ లెవెల్, ఇది చాలా పైన ఆలోచన. ఇది కొంచెం లోతుగా వెళ్ళి మనల్ని మనం ప్రయారిటైజ్ చేసుకుంటే కనుక, ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా అనిపించింది, ఇది నాకేం నేర్పించింది, ఇది నా జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఇలాంటి క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కనుక మిమ్మల్ని వేసుకోగలిగితే మీ లైఫ్లో ఉన్న అన్నెసరీ కన్ఫ్యూజన్స్, డౌట్స్, మీ మీద మీకు నమ్మకం లేకపోవడము, మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకోవడము, అవతల వాళ్ళు ఏం మాట్లాడుకున్నా నా గురించి అనేది చాలా అవతల వాళ్ళు మాట్లాడుకోవడమే కావచ్చు, లేదు బయట కెరీర్ మొత్తం కాకపోయినా పర్సనల్ గా ఈవెన్ ఫ్యామిలీలో పేరెంట్స్ కాసేపు కొంచెం సీరియస్ గా చూసి మాట్లాడకపోయినా పిల్లలు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి నన్నే అనుకుంటున్నారేమో, అమ్మ వాళ్ళకి నేను కరెక్ట్ కాదేమో, అమ్మ వాళ్ళకి నేను కరెక్ట్ చేయలు కాదేమో, నేను సరిగ్గా చదవలేకపోతున్నాను, ఇలా కూడా చాలా సఫర్ అయిన పిల్లలు చాలా మంది బయట మనం చూస్తున్నాం. సో ఇటువంటి కండిషన్స్ లో వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంటారు? మీలో ఉన్న భయం ఏంటి అనేది గుర్తించాలి. చిన్నపిల్లలు కదా, ఎక్కువ లోతుగా వాళ్ళు వెళ్ళలేరు, వాళ్ళకి ఎవరో ఒకరు సపోర్ట్ కావాల్సి ఉంటుంది. సో మీ ఫేవరెట్ ఎవరో, అమ్మ నాన్న ఫ్రెండ్స్, వాళ్ళతో కూర్చోండి. మీకు అట్లీస్ట్ ఇది చెప్పే వయసు ఉంది అని అంటే మీరు దాన్ని ట్యాకిల్ చేసే ఏజ్లో ఉన్నారు, మీరు దాన్ని హ్యాండిల్ చేయగలరు, కానీ మీకు కొంచెం సపోర్ట్ కావాలి. పిల్లలు ఎస్పెషలీ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ లైక్ అమ్మకి నేను నచ్చటం లేదా, నాన్నకి నేను నచ్చటం లేదా అనేది మేబీ ఇట్స్ సమ్ టైమ్ కొంతమందిలో కామన్ కూడా కావచ్చు. ప్రతి వ్యక్తి ప్రశ్నించుకుంటాడు కదా, నేను మా అమ్మ నాన్న ఫేవరెట్ అవ్వాలి అని కోరుకోవడం తప్పు కాదు. ఇట్స్ అ వెరీ న్యాచురల్ ఇన్స్టింక్ట్. అమ్మ నాన్న నాకు అటెన్షన్ ఇవ్వాలి, చెల్లో తమ్ముడో వచ్చిన తర్వాత నన్ను మర్చిపోకూడదు, వాళ్ళ మీద అటెన్షన్ ఎక్కువ ఇస్తున్నారు, నాకు ఎక్కువ అటెన్షన్ పే చేయాలనుకోవడం చాలా న్యాచురల్ ఫీలింగ్. ఇప్పుడు నేను నచ్చటం లేదేమో, వాళ్ళని ఇంకా మెప్పించాలి అనుకుంటున్న ప్రాసెస్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్. మీ పేరెంట్స్ని మెప్పించాలనుకుంటున్నారా? ఎంతవరకు మీరు చేయొచ్చు, చేయకూడదు, అమ్మ నేను ఇంకా ఏమైనా చేస్తే నీకు నచ్చుతుందా, కానీ మీ లైఫ్ కేవలం ఎప్పుడూ ఒకరిని మెప్పించడానికి కాదనేది కూడా మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి.
లైఫ్ ఎప్పుడు కూడా అమ్మ నాన్నని మెప్పించటము, వచ్చిన వాళ్ళందరినీ మెప్పించటం కాదు. దానికి ఒక లైన్ అనేది ఉంటుంది, లేదా దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో ఎంతవరకు మీరు హ్యాపీగా వాళ్ళని ప్లీజ్ చేయగలుగుతున్నారు, ఎంతవరకు మీరు వాళ్ళకి ఆ హ్యాపీనెస్ ఇవ్వగలరు, మీ ప్రోగ్రెస్తో, మీరు చేసే పనులతో, మీరు అలవర్చుకునే అలవాట్లతో వాళ్ళకి ఎంతవరకు హ్యాపీనెస్ ఇవ్వగలరో అంతవరకు మీరు చేయగలిగినంత వరకు చేయండి. కానీ ఒక లిమిట్ దాటి ఇట్ సఫకేట్స్ యూ. అప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి కమ్యూనికేట్, వాళ్ళకి చెప్పండి. అమ్మ నాన్న సంహావ్ మీరు నా గురించే మాట్లాడుకుంటున్నారేమో, నేను తక్కువ అనిపిస్తున్నానేమో మీ దృష్టిలో నాకు అనిపిస్తుంది, నిజం అవునా కాదా? సమ్ టైమ్స్ ఇవన్నీ మీ మైండ్లో ఉన్న డైలాగ్సే, రియాలిటీలో దే ఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. మేబీ దే ఆర్ టూ హ్యాపీ విత్ యూ అండ్ దే కాన్స్టెంట్లీ కీప్ అడ్మైరింగ్ యూ. ఇది కూడా రియాలిటీ కావచ్చు. ఆర్ మేబీ దే ఆర్ లైక్ ఇంత చేస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ బిల్డ్ అవుతున్నాయేమో, ఇంత ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ ఏజ్లోనే ఇంత చేస్తే ఇంకా మీ నుంచి ఏదో ఎక్స్పెక్టేషన్ పెరిగి వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారేమో. సో ఓపెన్ కమ్యూనికేషన్ ఎప్పుడు హెల్ప్ చేస్తుంది భవ్య. గో అండ్ టాక్ టు దెమ్. మీరు నా గురించి మాట్లాడకపోయినా నాకు ఇలా అనిపిస్తుంది, వాట్ ఈస్ దిస్ అని కాన్స్టెంట్ గా క్వశ్చన్ చేయడము, కమ్యూనికేషన్ లో ఉండడం ద్వారా. పిల్లలనే కాకపోయినా ఎవరైనా ఫస్ట్ కొంచెం ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఈ ఓవర్ థింకింగ్ అనే సమస్య కొంచెం తగ్గచ్చు అంటారు. బట్ మేడం ఎక్స్ప్రెషన్ విషయంలో కనుక ఇక్కడ చూసుకుందాం, ఈ పర్టికులర్ మూమెంట్ లో ఓవర్ థింక్ చేసే వాళ్ళు అధికంగా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఐ గెస్. సో మేబీ కొన్నిసార్లు నేను కూడా ఓవర్ థింక్ చేశాను అనుకోండి, మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతాం. అలా ఎందుకు లేవు, అలా ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు కాదు, ఇక్కడ ఏమైంది అని అడిగినప్పుడు పర్టికులర్ స్టేజ్ లో ఉంటారు. కానీ అప్పా మళ్ళీ అడిగిందని ఎవరన్నా అనేసారు అనుకోండి, వెంటనే వాళ్ళు కొంచెం హర్ట్ అయిపోయి జడ్జ్ చేసేస్తుంటారు అనే ఇదిలో పడిపోతారు. సో ఆ టైంలో ఈవెన్ ఈ ఓవర్ థింక్ చేసే వాళ్ళు ఎలా చేయాలి అండ్ సర్కమ్స్టెన్సెస్ చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది అంటారు? బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక రీఅష్యూరెన్స్ అనేది కావాలి. ఎనీ రిలేషన్షిప్లో మీరు కానివ్వండి, అది పేరెంట్స్ పిల్లలు కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఒక సోషల్ సర్కిల్లో ఒక కాంటాక్టే కానివ్వండి, ప్రతి వాళ్ళకి ఒక రీఅష్యూరెన్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళు సెక్యూర్ ఫీల్ అవ్వడానికి ఆ రిలేషన్షిప్లో. సో ఆ సెక్యూరిటీ మీరు కనుక మీ లవ్డ్ వన్స్కి ఇవ్వాలనుకుంటే ప్రతి దానికి ఒక లెక్చర్ కాకుండా జస్ట్ ఒక జెస్చర్ సరిపోతుంది. ఒక్కొక్కసారి ఒక పేషెంట్గా ఒక ఆన్సర్ చెప్పడం కావచ్చు, దగ్గరికి తీసుకోవడం కావచ్చు. చిన్నపిల్లలు అయితే మీరు ప్రేమించే ప్రతి వ్యక్తికి కూడా మీ భరోసా మాత్రమే కావాలి. మీరు చెప్పే రీజన్స్ వాళ్ళకి అవసరం లేదు, మీరు ఇచ్చే లాజిక్ వాళ్ళకి అవసరం లేదు. సమ్టైమ్స్ ఒక టచ్, ఒక హగ్, ఒక స్మైల్, ఒక ప్లెజెంట్ పేషెన్స్తో ఒక ఇచ్చే సమాధానం సరిపోతుంది. సో ప్రతిసారి మన ఇంటెలిజెన్స్ని వాడకుండా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మన చుట్టుపక్కల ఉన్న మనుషులకి మనము రీఅష్యూరెన్స్ వాళ్ళు మన దగ్గర నుంచి కోరుకుంటారు. భరోసా ఇవ్వండి. ప్రతిసారి అడమెంట్గా గట్టిగా అరవటము, అరిచి చెప్పటము, లేకపోతే ఎన్నిసార్లు చెప్పాలి అని విసుక్కోకుండా పేషెన్స్ అనేది ప్రాక్టీస్ చేసి నెమ్మదిగా చెప్పడానికి ఈరోజు మీరు ప్రయత్నం స్టార్ట్ చేస్తే మేబీ కొంతకాలానికి మీరు మెల్లిగా, ప్రేమగా, నిదానంగా చెప్పగలిగే స్టేజ్లో ఉంటారు. చెప్పడం తేలికగానే చేయడమే కష్టం భవ్య. సో చేయడం కష్టమైనప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యూ విల్ మాస్టర్ ఇట్. సో నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నించండి, ఒక రీఅష్యూరెన్స్ అనేది ఇవ్వండి. దాన్ని కాంప్లికేట్ చేయకండి, ఎక్కువగా మీ ఇంటెలిజెన్స్ వాడకండి. మ్యామ్ రీఅష్యూరెన్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బట్ ఓకే ఇవన్నీ కష్టపడి ఏదో బిల్డ్ చేసుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళు కూడా అనుకుంటారు, ఓవర్ థింక్ చేసే వాళ్ళు, లేదు నేను ఓవర్ థింక్ చేయకూడదు, నేను ప్రెజెంట్లో ఉండాలి ఇది అనే థాట్లో ఉంటారు. బట్ స్టిల్ తెలియకుండా ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉండలేకపోతారు చాలామంది. సో దానివల్ల చూసే వాళ్ళకన్నా ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు డంబ్ ఉంటారా అని అనుకోవచ్చు, లేకపోతే ఎక్కువ సైలెంట్ ఉంటారా అని. ఎవరి పర్సెప్షన్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ వీళ్ళు యాక్టివ్గా లేరేమో అనే ప్రొజెక్షన్ కనిపిస్తుంది. బట్ వీళ్ళు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉండలేకపోతారు, మైండ్ ఎక్కడెక్కడికో వెళ్ళొస్తుంది. సో అది కంట్రోల్ చేసుకొని సీరియస్ గా ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ వాళ్ళ వర్క్ ని కంప్లీట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఏం చేయాలంటారు? కంప్లీట్ మైండ్ఫుల్గా ప్రెసెంట్ మూమెంట్లో మీరు ఉండడము ప్రాక్టీస్ చేయాలి అంటే ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ ప్రయారిటైజింగ్. మీకు ఏది ఇంపార్టెంట్, మీకు ఈ పర్సన్ ఇంపార్టెంట్ అయితే మీరు గంటలు వెయిట్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తిని మీరు ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నారు అని ఒక అవేర్నెస్ ఫస్ట్ రావాలి. మీరు ఎంతో కష్టపడి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన పిల్లలు మీకు ఇంపార్టెంట్ అయితే
మీరు వాళ్ళని రైట్ నో ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మీరు గమనించాలి. ప్రయారిటైజ్ చేసుకోండి. ఆల్ ద టైమ్ యూ కాన్ బి ప్రెజెంట్ ఎవ్రీవేర్. మీ థాట్స్లో మీరు ఎప్పుడూ ఉండలేరు, మీ వర్క్ ప్లేస్లో మీరు ఎప్పుడూ ఉండలేరు, మీ రిలేషన్షిప్స్లో కూడా మీరు ఎప్పుడూ ఉండలేరు. ఒక అన్డివైడెడ్ అటెన్షన్ ఒక రోజులో ఒక 10 నిమిషాల నుంచి మొదలు పెట్టండి. కూర్చొని వేరే దేని గురించి ఆలోచించకుండా ఆ పర్సన్ మీకు ప్రయారిటీ అయితే ఆ 10 minutes వాళ్ళకే ఇవ్వండి. రోజులో ఈ 10 minutes ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి. ఎప్పుడైతే మీరు ఆ మూమెంట్లో వాళ్ళతో కంప్లీట్గా ప్రజెంట్గా ఉంటారో వాళ్ళలో ఉన్న డౌట్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, రీఅష్యూరెన్స్ అనేది దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ కామ్ యూ ఆల్సో డౌన్. ఇవాళ రేపు ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్, నేను బెటర్గా ఉండాలి, కాంపిటేటివ్ వరల్డ్లో యు ఆర్ డూయింగ్ టూ మెనీ థింగ్స్ ఎట్ వన్స్. ఇప్పుడే హౌస్ హ్యాండిల్ చేస్తున్నారు, ఇల్లు హ్యాండిల్ చేస్తున్నారు, పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నారు, వర్క్ హ్యాండిల్ చేస్తున్నారు, పేరెంట్స్ని హ్యాండిల్ చేస్తున్నారు, బయట సొసైటీలో ఉన్న ఒక సోషల్ ఈవెంట్ గురించి మీ మైండ్లో నడుస్తుంది. సో యూ హ్యాండ్లింగ్ టూ మెనీ థింగ్స్ ఎట్ వన్స్. డ్రాప్ ద గార్డ్. ఎప్పుడు ఆల్వేస్ నేను ఆన్ 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 ఉండి అన్నీ చేయాలి అన్న ఒక నెసెసిటీని మీ మైండ్లోంచి తీసేయండి. డోంట్ బీ టూ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. టేక్ అ పాజ్. ఆ 10 minutes వాళ్ళకి ఇచ్చేసేయండి. ఈ 10 minutes మీరు కూడా అన్నీ మర్చిపోండి. ఎందుకంటే ఇఫ్ యూఆర్ కాన్స్టెంట్లీ ఆన్ 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 ఉంటూ ఉంటే రిలాక్సేషన్ ఎక్కడ ఉంటుంది? మీరు మిమ్మల్ని రిజర్వినేట్ ఎప్పుడు చేసుకుంటారు? మీ బెస్ట్ని ఎలా బయటకు తీసుకురాగలుగుతారు? చాలామంది కంటిన్యూస్గా ఆన్ ఉండడము, కంటిన్యూస్గా నా బెస్ట్ ఇచ్చేస్తూ ఉండడము ఈజ్ మై హై పర్ఫార్మెన్స్, దిస్ ఈజ్ మై బెస్ట్ అనుకుంటారు. అండ్ సమ్ టైమ్స్ అది వాళ్ళకి అవతల తీసుకునే వాళ్ళకి కూడా అది ఓవర్ ఎవ్రీ టైమ్ ఓకే దే విల్ అండర్స్టాండ్ ఆర్ దే విల్ డూ అనే ఒక అష్యూరెన్స్ ఆర్ గ్రాంటెడ్నెస్ వచ్చేసే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారు కదా. దట్ విల్ బికమ్ ఎక్స్పెక్టేషన్స్ రైజ్ అయిపోతాయి. మళ్ళీ దెన్ అగైన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ దర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ సమ్ టైమ్. ఎందుకంటే యూ షుడ్ అండర్స్టాండ్ వీ కమ్ విత్ లిమిటెడ్ ఎనర్జీ. దాని మీద కంటిన్యూస్గా వర్క్ చేసుకొని ఎనర్జీని పెంచుకొని మళ్ళీ దాన్ని వేరే ఒక చోట ఇవ్వాల్సిన చోట ఇచ్చి మన రిలేషన్షిప్స్ కావచ్చు, వర్క్ కావచ్చు, పర్సనల్ వెల్బీయింగ్ కావచ్చు, వీఆర్ కాన్స్టెంట్లీ టేకింగ్ ఎనర్జీ, గివింగ్ ఎనర్జీ. ఆ ఫ్లో ఉండాలి అని అంటే ఎప్పుడు ఇస్తూనే ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? తీసుకుంటూ కూడా ఉండాలి. రిలాక్సేషన్, రీఛార్జ్, ప్రశాంతంగా కూర్చోవడము, నేచర్లోకి వెళ్ళడము. ఎంతమంది రీఛార్జింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఇవ్వడమే కానీ తీసుకోవడము కూడా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ దగ్గర మనకు చాలా కమెంట్స్ వస్తాయి మన వాళ్ళు చూసే వాళ్ళలో, ఆడియన్స్లో. ఇవ్వడం, అవును మేడం ఎప్పుడు నేనే ఇస్తున్నాను, నాకు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అని సాడ్గా ఫీల్ అయ్యే వాళ్ళు కమెంట్ చేస్తూ ఉంటారు. అది సాడ్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌస్ వైఫ్స్ మనం తీసుకుందాం, వాళ్ళు చాలా కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆబ్వియస్లీ యు నో దట్ మీ దగ్గర చాలా క్లయింట్స్ వస్తుంటారు, కొంచెం కేర్ లవ్, అరే ఈరోజు చాలా అలసిపోయి ఉంటావు కదా అనేది పట్టించుకోరు కదా. సో జస్ట్ అట్లా తీసుకున్నప్పుడు మా లైఫ్ ఇలానే అయిపోయింది అనే సాడ్నెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. లైక్ దట్ మీ దగ్గర కూడా చాలా కేసెస్ చూస్తారు కదా. ఎనీ అదర్ ఈ ఓవర్ థింకింగ్ తోటి వచ్చి లైఫ్ లో ఒక డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిన ఈ కేసు చూసాను నేను. సో దీని నుంచి మిగతా వాళ్ళు కూడా ఏం నేర్చుకోవచ్చు అని అంటారు మీరు? గివర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ విక్టిమ్స్. వాళ్ళ హ్యాపీనెస్ ని వాళ్ళే స్క్రూ అప్ చేసుకుంటున్నారు. గివర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ విక్టిమ్స్. ఎందుకంటే యు ఆర్ నాట్ టేకింగ్, యు ఆర్ నాట్ రియలైజింగ్ దట్ నేను తీసుకోవాలి అని మీరు రియలైజ్ అవ్వటం లేదు. వన్స్ యూ స్టార్ట్ టేకింగ్ యూ విల్ ఫీల్ ఈవెన్ మోర్ బెటర్ టు గివ్ అండ్ టు రిసీవ్ ఆల్సో, రైట్? సో ఎస్పెషలీ హోమ్ మేకర్స్ కేసుకి వస్తే చాలా దయనీయమైన పరిస్థితి. వీ కాన్స్టెంట్లీ కీప్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. మనము ఇంట్లో ఉన్న ఎన్వైరన్మెంట్ని ఒక హోమ్ మేకర్కి కూడా నీడ్స్ ఉంటాయి, తనకు కూడా బ్రేక్ కావాలి, తనకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అనేది సమ్వేర్ వాళ్ళే క్రియేట్ చేసుకోవటం లేదు. బికాజ్ ఇట్స్ అ బ్యాటిల్ ఇన్ ఇట్ సెల్ఫ్. అదొక ఫైట్ దట్ యూ హ్యావ్ టు ఫైట్ ఇట్ అవుట్. ఎందుకంటే యూ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. తను ఒకరోజు లేవకపోతే ఇల్లులా ఉండదు. సో స్టార్ట్ ట్రీటింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ వాల్యుబుల్, స్టార్ట్ టేకింగ్, స్టార్ట్ ఆస్కింగ్. ఇలా మీరు కనుక చేయగలిగితే మీరు సెల్ఫిష్ కాదు, మీరు మీ ఫ్యామిలీ వెల్బీయింగ్ కోసం, మీ వెల్బీయింగ్ కోసం ఒక జర్నీలో ఒక ఫైట్ చేస్తున్నారు అని రియలైజ్ అయినప్పుడు దాని గురించి మీరు ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం ప్రాబబ్లీ దానివల్ల బెనిఫిట్ ఐ గెస్ ఏమనుకుంటున్నా అంటే కొంచెం పాజిటివిటీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు కదా. వెరీ మచ్. అలాంటి ఫ్యామిలీ విల్ ఆల్వేస్ వైబ్ విత్ హై పాజిటివ్ ఎనర్జీ, రైట్?
యూ గివ్ యూ టేక్, యూ గివ్ యూ టేక్, అది న్యాచురల్ వే. కావాలి వస్తుంది, ఎట్ ద సేమ్ టైం దే ఆర్ గివింగ్ వాట్ దే కెన్ అనమాట. ఈ సైకిల్ అనేది న్యాచురల్గా ఉండాలి భవ్య, కానీ ఏం చేస్తున్నామంటే దాన్ని బ్లాక్ చేస్తున్నాం. ఈధర్ మనమే ఎక్కువగా రూల్స్ పెట్టేసుకుంటున్నాము, లేదా అవతల వాళ్ళు పెట్టిన రూల్స్లో ఇరుక్కుపోతున్నాం. కమ్యూనికేట్, బిల్డ్ అ సిస్టమ్, ట్రై టు వర్క్ ఫర్ ఇట్ రాదర్ దాన్ కమ్యూనికేటింగ్ అండ్ వర్కింగ్ ఫర్ ఇట్. మీరేం చేస్తున్నారంటే ఈజీ ఏంటంటే పని చేసుకుంటూ వెళ్ళిపోవడం, కాబట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోతా, ఏదో ఒకరోజు నేను డ్రైన్ అయిపోయినప్పుడు అడ్డం పడిపోతాను, హెల్త్ పాడైపోతుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో హ్యాండిల్ చేయడం కన్నా నేను చూసిన కేసెస్లో ప్రతిదాన్ని కూడా ప్లాన్ చేసుకుని దానికి టైం తీసుకొని ఎగ్జిక్యూట్ చేసుకొని ఒక టీమ్ లాగా ముందుకెళ్ళండి. అది ఇంట్లోనే కావచ్చు, వర్క్ ప్లేస్లోనే కావచ్చు, లేదా బయట ఎక్కడైనా కావచ్చు. బిలీవ్ దట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. హోమ్ మేకర్స్ అయితే, హోమ్ మేకర్స్లో చాలామంది ఇచ్చి ఇచ్చి అలసిపోయిన వాళ్ళే వస్తుంటారు, నోరు తెరిచి చెప్పలేని వాళ్ళు వస్తుంటారు, సడన్గా వైలెంట్ అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు. అలా వైలెంట్ అవ్వడం వల్ల ఫ్యామిలీలో చాలా ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోవడం వరకు వస్తూ ఉంటుంది సిచ్యువేషన్. సో వాళ్ళకి మేము తీసుకునే అప్రోచ్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద కేస్ అండ్ ఫ్యామిలీ నీడ్స్, వాల్యూస్ ఏంటిదా అనే దాన్ని బట్టి ఒక సొల్యూషన్ క్యూరేట్ చేస్తాం. సో ఒక కేసు నుంచి ఒక కేసుని కంపేర్ చేయలేను. బట్ యంగ్స్టర్స్ లో ఎక్కువగా కూడా ఓవర్ థింకింగ్ ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ చూస్తారు మీరు? సొల్యూషన్ ఏం చూస్తారు? మీరు అడిగినట్టు ఓవర్ థింకింగ్ కేసెస్ డజంట్ మ్యాటర్ ద ఏజ్. ఓకే, ఏజ్ తోటి సంబంధం లేదు. చాలా మంది చిన్న పిల్లలు కూడా చాలా అవతల వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. స్టార్ట్స్ రైట్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. సో అట్లా ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రగుల్ అయ్యే టీనేజర్స్ వచ్చారు, అలాగే ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రగుల్ అయ్యే వర్కింగ్ మెన్ వచ్చారు, హోమ్ మేకర్స్ వచ్చారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చారు. రిగార్డ్లెస్ ఆఫ్ ద జెండర్, ఏజ్, ప్రొఫెషన్, అందరూ చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళకు వాళ్ళు ఈ ట్రాప్లోంచి బయటపడాలంటే స్టార్ట్ కమ్యూనికేటింగ్, స్టార్ట్ డూయింగ్ యువర్ ఇన్నర్ వర్క్. సో అంటే ఈ దానికి సింపుల్ సొల్యూషన్ ఆర్ ఎనీథింగ్ ఎండ్ అనేది ఒక పర్టికులర్ ఏజ్కి అయితే లేదు, బట్ సొల్యూషన్ అనేది కమ్యూనికేషన్ అనేది సొల్యూషన్. కమ్యూనికేషన్ అండ్ లైక్ ఐ వాజ్ మెన్షనింగ్ ఇన్నర్ వర్క్. మీరు పాజ్ చేయండి, రీసెట్ అవ్వండి, రీఛార్జ్ అవ్వండి, మెడిటేట్ చేయండి, వాక్ చేయండి, నేచర్తో కనెక్ట్ అవ్వండి. దెర్ ఆర్ సో మెనీ వేస్. మీకు నచ్చిన పనులు చేయండి, మీకు నచ్చిన పనులు చేయండి, రిలాక్సేషన్కి టైం ఇవ్వండి, పాజ్ తీసుకోవడం చాలా మంచిది అని బిలీవ్ చేయండి. హెల్ప్ కావాలంటే ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్వేస్ దేర్. నేను హెల్ప్ తీసుకుంటే వీక్ అనే నమ్మకాన్ని వదిలిపెట్టేసేయండి. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న 3 people in every 4 people ఆర్ స్ట్రగ్లింగ్ విత్ మెంటల్ ఇల్నెస్. ఏదో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్తో సఫర్ అవుతున్నారు. ఇట్స్ హై టైమ్ యూ సీక్ హెల్ప్, రైట్? సో గో టాక్ టు అన్ ఎక్స్పర్ట్, కమ్ టు అస్, హీల్ యువర్ ఎనర్జీస్, టేక్ సజెషన్స్. ఏమో ఏం చెప్తారో, ఐఎమ్ నాట్ క్రేజీ అన్న థాట్లో ఉండకండి. చిన్న చిన్న సజెషన్స్ అండ్ ఒక చిన్న నడ్జ్, ఒక చిన్న మాట చెప్పడం మేబీ రిలీఫ్ ఇవ్వచ్చు మనకి. చిన్న మాట, చిన్న యాక్షన్, దాన్ని క్లబ్ చేసి మీరు కనుక చేసి కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్తే మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో చూసారు కదా, మీకున్న మైండ్లో 100 క్వశ్చన్స్కి మేబీ చాలా సొల్యూషన్స్ వచ్చే ఉంటాయి. స్టిల్ ఏమన్నా సొల్యూషన్స్ కానీ కావాలి అన్నా, క్వశ్చన్స్ ఉన్నాయన్నా కమెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. మేడం మనతో రెగ్యులర్గా వస్తూ ఉంటారు. మేడం ద్వారా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుందాం, హ్యాపీగా చిల్ అవుదాం. సో కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.